తెలంగాణ మన వీరులకు తెలంగాణ జోహార్ జోహార్. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిసెంబర్ 9 పార్లమెంటులో తెలంగాణకు బిల్లు ఆమోదమైన రోజు. దీనికి ముందు నవంబర్ 29 కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలుగునూరు కాడ ప్రారంభమైన దీక్షను ఈరోజు పార్లమెంటులో ఆ రోజు అనేకమైన పార్టీలను మెప్పించి ఒప్పించి ఇలా తెలంగాణ తీసుకొచ్చిన ఘనకీర్తైన రోజు కాబట్టి వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ సోదరిమణి గారు, సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ వివిధ శ్రేణి హోదాలలో కార్యక్రమం సంబరాలు చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇంకో దురదృష్టకరమైన రోజు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే మన తెలంగాణ రాష్ట్రానికి అందరి ఏకతాటిపై తీసుకొచ్చి మనకు ఒక ఐక్యత గల తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధానంగా ఉండాలని అందరి మేధావులు, కళాకారులు, మంచి అన్ని వర్గాల ప్రజల ఆమోదం మేరకే ఎన్నో కసరత్తు చేసి తెలంగాణ తల్లి రూపమే ఒక రకంగా ఈ సందర్భంగా చేసుకుంటే కేసీఆర్ చేసిన దానికి విరుద్ధంగా ఈరోజు కేవలం వాళ్ళ మార్పు కొరకే తప్ప ఇలా వాళ్ళ పై అధిష్టానం మెప్పులు పొందడానికి కోసం రాష్ట్ర అంబేద్కర్ సచివాలయంలో ఇలా ఒక ఘోరమైన పరిస్థితి తెలంగాణ రూపకల్పన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరించారు. ఎక్కడన్నా మన తెలంగాణలో ఆడపడుచులు ఏ కార్యక్రమం మొదలుపెట్టాలన్నా కుడికాలకు మొదలు పెడతారు. ఆ ఒక విగ్రహాన్ని తెలంగాణ తల్లి కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన ఒకసారి చూడండి. మీరు ఒకసారి సమయం తీసుకొని ఎడమకాలు ముంగడ పెట్టిర్రు. మహాలక్ష్మి లెక్క మన తెలంగాణ తల్లి విగ్రహం చూడంగానే మనకు తెలియకుండానే మన చేతులు మొక్కాలే ఈ తెలంగాణ తల్లిని. ఒక ఆభరణాలు, ఒక బొట్టు, మన గ్రామీణ వసన రైతాంగానికి చిన్న మనకు కంక కొడువలి, అదేవిధంగా తెలంగాణ ఆడపడుచులను అగౌరవపరిచే విధానంగా బతుకమ్మను మనం పేర్చుకున్న బతుకమ్మను ముంగడ సింహనంగా పెడితే ఆ బతుకమ్మను కూడా తొలగించిన దరిద్రమైన రోజు అంటే ఈ రోజే. ఈ రకమైన కాంగ్రెస్ పార్టీలు కేవలం టీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లను చెరిపేస్తానంటారు కానీ ప్రజలలో ముద్రించుకున్న ఆనవాళ్లను చెరుపుడు ఎవరి తరం కాదని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో ఒకవేళ బంగారు బాటలు వేసుకున్న తెలంగాణ తీసుకొచ్చిన సందర్భంలో ఇలా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి సంవత్సరం అయిపోయింది. మీరు ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నాం. ఇలా రైతు రుణమాఫీ 40% మంది పూర్తి స్థాయిలో అట్లా మిగిలిపోయినాయి. మీరు అంగవైకులకు 4,000 పెన్షన్లకెళ్ళి 6,000 పెన్షన్ అన్నారు. ఇప్పటి వరకు దిక్కులేదు. మహిళా సోదరి మనలకు ఇలా ప్రత్యేక ప్యాకేజ్ కింద నెలకు 2,500 రూపాయలు 4,000 రూపాయలు అది పత్తలేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇలా ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయల రూపాయలు తీసుకొస్తున్నారు. అది సందర్భం లేదు. అంగవైకులకు లేదు. ఇలా బంగారు లక్ష్మి పథకం అన్నారు. ఇలా కేసీఆర్ కిట్లు తీసేసారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. ఇలా అనేక రకమైన అబద్దము ఆచరణలు లేని హామీలు పెట్టి ఇలా ప్రజలను అమాయక ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంకి వచ్చినాక ఇంకా గమగోచర్యంగా మీ దుర్బంధ పరిపాలన
ఒక ఉద్యమం చేస్తూ ఉంటే వేములవాడ పట్టణ ప్రథమ పరుపురారు ఇలా సోదరుమణి కౌన్సిలర్ను 5 గంటలకు వచ్చి మబ్బులనే వచ్చి అసలు సందర్భం లేకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారంటే ఇంతకన్నా నిర్బంధ పరిపాలన మళ్ళొక్కటి ఉంటుందా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అనాగా చెప్పుకుంటూ పోతే అనేక రాను ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ప్రతి వంశంలో మీకు వారు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా మీ ప్రజల వెంట ఉంటాం, మీ వెంట ఉంటాం, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుమల లక్ష్మీనరసింహ గారి ఆదేశానుసారం మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుని పూలదండ వేయడం జరిగింది. మరి ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ పండుగ కాదు, ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అదేవిధంగా ఒక పార్టీ కార్యకర్త నాయకుల పండుగ కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ. ఎందుకంటే మరి 2009 నవంబర్ 29 తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదంతో జై తెలంగాణ అని నినదించి మరి ఆ రోజు మరి 11 రోజులు ఆమర నిరాహార దీక్ష చేపట్టి మరి ఈ రోజుకి మరి డిసెంబర్ 9 రోజున ఢిల్లీ నుంచి మరి తెలంగాణ ప్రకటించినటువంటి రోజు మరి ఈ రోజు విజయ దివస్ గా మనం పండుగ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి ఉద్యమకారులు వారి నాయకత్వంలో మరి 10 ఏళ్లలో ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరి జోడెడ్ల బండిలా ముందుకు సాగింది. మరి ఇప్పుడు చూస్తా ఉంటే మరి కాంగ్రెస్ పరిపాలనలో మరి ప్రజాపాలన అనే పేరుతోటి మరి అధికారంలోకి వచ్చినాకనే 100 రోజులనే అన్ని హామీలు నెరవేర్తామని చెప్పి మరి ఈ రోజుకి 365 రోజులు గడిచినాయి. మరి ఎక్కడిపోయినా మీ హామీలు, ఎక్కడిపోయినా మీ 6 గ్యారంటీలు, ఎక్కడిపోయినా మీ 420 హామీలు. మరి ఈ విధంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఖచ్చితంగా మరి ప్రజల పక్షాన పోరాడే పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రగచర్ల రైతులు కావచ్చు, మూసి బాధితులను కావచ్చు, ఈరోజు ఆటో కార్మికులను కావచ్చు, అదేవిధంగా మరి గురుకుల విద్యార్థులను మరి పురుగులన్నా తెప్పించిన గతి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు రాక్షస ఆనందం పొందుతుంది. ఈరోజు ప్రజా పాలన కాదు, రాక్షస ఆనందంతో ఈరోజు గద్దెనెక్కింది ప్రభుత్వం. మరి అనుక్షణం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి పార్టీ ఆదేశానుసారం అడుగున మేము వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు అధికారంలో వచ్చే వరకు కూడా మరి ఈ విధంగానే కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో 11 రోజులు మరి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా ఆనాడు అమర దీక్ష తీస్తే మరి కేంద్రం దిగొచ్చి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులు, ఉద్యమకారులు, అనేక ఉద్యోగులు అందరూ కూడా మరి అనేక పోరాటాలు చేసి మరి కేంద్రం మెడల్ వంచి ఈరోజు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం గారు మరి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన రోజు ఈరోజు విజయ్ దివాస్ రోజుగా భావించి ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి ఈ యొక్క విజయ్ దివాస్ గా ఈరోజు పండుగ జరుపుకోబోతా ఉన్నాం. మరి మీకు తెలుసు తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక నాయకుడు మరి ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. మరి 10 ఏళ్లు సుభిక్షంగా తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఎంతో బంగారు తెలంగాణగా కొనసాగింది. మరి ఈ ఏడాది కాలంలో అనేక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ఇస్తానన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజాపాలన కాదు, ఇది ప్రజా పీడిత పాలనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పాలన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో మరి బంగారు తల్లిగా రూపొందినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ఈరోజు బతుకమ్మను లేకుండా మరి వ్యవసాయం లేకుండా మరి ఒక కిరీటం లేకుండా ఆభరణాలు లేకుండా ఒక ఎడమకాలు ముందు పెట్టి ఇలా చేతి గుర్తు అభయాస్తం అని ముందు పెట్టి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కూడా వాళ్ళు కించపరిచే విధంగా వివరిస్తా ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ